హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను శారీ కొందామని. సో కమ్ విత్ మీ. సో నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆటో బుక్ చేసుకొని దిల్సుఖ్ నగర్లో రెడ్డి బ్రదర్స్ షాప్కి వెళ్దాం అనుకున్నా. ఫైనలీ రెడ్డి బ్రదర్స్ షాప్కి అయితే వచ్చాను. ఇది నా 5th టైం ఈ షాప్కి రావడం. బేసిక్గా ఇందులో నాకు శారీస్ చాలా ఇష్టం. వెరైటీ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి. కంచిపట్టు, ఇక్కత్, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, బనారస్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి. కలెక్షన్ అయితే నాకు చాలా ఇష్టం. ఇందులో శారీ కొనడానికి అయితే వచ్చాను అండ్ నేను ఇక్కడ శారీ కలెక్షన్స్ చూస్తున్నా. Yes, you're really good at saying what you mean. Surprise. ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ 2 శారీస్ అయితే చాలా బాగా నచ్చినాయి, రెడ్ కలర్ శారీస్. సో నేను ఇవి 2 సైడ్కి పెట్టుకున్నా. చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదైనా శారీ బాగుంటే అది తీసుకుందాం, లేదంటే ఇది తీసుకుందామని. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ 3-piece కుర్తా సెట్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టం ఈ కుర్తా. అండ్ నెక్స్ట్ నేను బ్లూ కలర్లో శారీ ట్రై చేశాను. ఇది నాకు చాలా సూట్ అయింది, చాలా బాగా అనిపించింది. బేసికలీ ఇట్లాంటి మోడల్ నా దగ్గర లేదు, సో ఇది తీసుకుందామని నేను అనుకున్నా. వేరే శారీస్ కూడా ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఇది రెడ్ కలర్ శారీ అయితే ట్రై చేశాను విచ్ ఈస్ సో బ్యూటిఫుల్. బేసికలీ ఇది రెడ్ కలర్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టమాటో కలర్. అండ్ నెక్స్ట్ ఇది స్కై బ్లూ శారీ కూడా ట్రై చేశాను. ఇది కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ వాస్ వెరీ బ్యూటిఫుల్. సో నేను ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఐ టుక్ దిస్ శారీ విచ్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఫైనలీ. అండ్ ఐ యామ్ క్రేవింగ్ ఫర్ పిజ్జా. నేను స్కై బ్లూ అండ్ పింక్ కలర్లో ఉన్న శారీ కొనుక్కున్నా. అండ్ నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు డొమినోస్ టు ఈట్ పిజ్జా. నాకు పిజ్జా తినాలి అనిపించింది, చాలా రోజులు అయింది తినక. సో కొంచెం పిజ్జా క్రేవింగ్స్ అనిపించి పిజ్జా తినడానికి వెళ్తున్నా. షాపింగ్ అయిపోయాక నా హస్బెండ్ నన్ను పికప్ చేసుకున్నారు. ఫైనలీ వి కేమ్ టు డొమినోస్. చాలా కామ్ అండ్ క్వైట్గా ఉంది. అండ్ ఐ ఆర్డర్డ్ వెజ్ పిజ్జా అండ్ ఫ్లేవర్ వచ్చేసి నేను పెరి పెరి ఫ్లేవర్ ఆర్డర్ చేశాను. చాలా రోజులైంది, సో కొంచెం స్పైసీగా తినాలనిపించింది. ఫైనలీ ఐ గాట్ మై పిజ్జా. ఇట్ వాస్ వెరీ డెలీషియస్. నేను ఆర్గానో వేసుకుంటున్నా, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ నేను ఇంటికి వచ్చాక డిన్నర్కి ఏదైనా కొత్తగా తినాలనిపించింది. సో నేను ఆవకాయ అన్నం చేసుకోవాలనిపించింది. మనం ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా వండిన రైస్తో కూడా చేసుకోవచ్చు. సో నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని అయితే ఇలా ఒక బౌల్లో వేసుకొని కలుపుకున్నా. అండ్ నెక్స్ట్ ఆవకాయ కారం రైస్లో కలుపుకోవాలి. మనకి ఇష్టం వచ్చినంత క్వాంటిటీ మనం కలుపుకోవాలి. ఎక్కువ స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువనే తీసుకోవాలి. కొంచెం లైట్గా స్పైసీ ఉండొద్దు అని అనుకుంటే లైట్గా కలుపుకోవాలి. సో నాకు స్పైసీ తినడం చాలా ఇష్టం కాబట్టి నేను స్పైసీగానే కలుపుకుంటున్నా. సో బేసిక్గా ఇది మా అత్తమ్మ కలుపుతుంది. సో ఇలా మనకి ఇష్టం వచ్చినంత కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనకి కావాలంటే. అసలు ఆ కలర్ చూడండి, ఆ కలర్ చూస్తే ఎవరికి అయినా తినాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మనకి కావాలంటే
శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇలా బాగా కలుపుకున్నాక పచ్చిమిర్చి యాడ్ చేయాలి. సో నేను ఒక 3-4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఎల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇలా బాగా కలుపుకున్నాక అవి కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నాక మనం చేసుకున్న ఆవకాయ రైస్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేయాలి. అండ్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సో బాగా వేడయ్యాక నేను తీసి పక్కన పెట్టుకున్నా. సో ఐ హ్యాడ్ మై డిన్నర్ విచ్ ఈస్ ఆవకాయ రైస్. చాలా డెలీషియస్గా ఉంది. మీకు కావాలంటే ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ మా ఇంట్లో ఫస్ట్ టైం బ్రహ్మకమలం అయింది. మా ఇంట్లో అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ ఫ్లవర్ చూస్తుంటే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది మన ఫేస్లో కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్లవర్. సో ఫస్ట్ టైం మా ఇంట్లో కావడం నిజంగా మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంట్లో 3 బ్రహ్మకమలాలు అయ్యాయి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట ఎంత అందంగా అనిపిస్తుందో లోపల కూడా అంతే అందంగా ఉంది ఫ్లవర్. చాలా ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్గా అనిపించింది నాకు ఆ మూమెంట్లో. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో పూజ చేస్తున్నారు. దీపం ముట్టించి బొట్లు పెట్టి అండ్ ఫ్లవర్స్ పెట్టి మా ఇంట్లో పూజ చేస్తున్నారు. విచ్ వాజ్ సో బ్యూటిఫుల్ టు సీ. అండ్ నెక్స్ట్ ఇంకా 2 బ్రహ్మకమలాలు కూడా అవుతున్నాయి. మీరు చూస్తున్నారు ఇందులో. ఫైనల్లీ బ్రహ్మకమలం దేవుని దగ్గర పెట్టాము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe to my channel.